నేను ఇప్పుడు ఒక కేస్ స్టడీ చెప్తాను. కార్పొరేట్స్ అనేవి మనుషుల ఆలోచన తీరునే ఎలా మార్చేస్తాయి అని చెప్పి. దిస్ హాస్ హ్యాపెండ్ విత్ నెస్లే అండ్ జపాన్. నెస్లే ఉంది కదా బ్రాండ్, అది జపాన్ మీద ప్రయోగించింది. జపాన్ దేశాన్నే మార్చేసింది. ఎలాగో చూద్దాం. జపాన్ కి కాఫీ అనేది నచ్చేది కాదు. సో నెస్లే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆలోచన తీరునే రీవేర్ చేశారు ఒక జనరేషన్ మొత్తానికి. 1970s లో జపాన్ అనేది టీ నేషన్. టీ ఎక్కువ తాగుతూ ఉండేవాళ్ళు. కాఫీ అంటేనే నచ్చేది కాదు. చేదుగా, అబ్బే నాకు వద్దు అని అసలు పట్టుకునే వాళ్లే కాదు. కానీ నెస్లే వాళ్ళు వాళ్ళ కాఫీని జపాన్ లోకి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నించారు. యాడ్స్ అవ్వచ్చు, డిస్కౌంట్స్ అవ్వచ్చు, వెండింగ్ మిషన్స్ ద్వారా అవ్వచ్చు, అన్ని రకాలుగా ఎలా ఎంటర్ అవ్వాలో అలా ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ దట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. జపాన్ లో ప్రతి ఒక్కళ్ళకి 0.5 kg పర్ పర్సన్ సంవత్సరానికి టీ తాగేవాళ్ళు. అంటే అర కేజీ టీ పొడిని పర్ పర్సన్ వాడేవాళ్ళు సంవత్సరం మొత్తం మీద. అదే అమెరికా వచ్చేసరికి దానికి 4 times అంట. కానీ నెస్లే వాళ్ళేమో డెస్పరేట్ గా ఉన్నారు, ఎలాగైనా జపాన్ లోకి ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే బిలియన్స్ ఉన్నారు అక్కడ, చాలా పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఎలాగైనా ఎంటర్ అవ్వాలి అని చెప్పి గట్టిగా అనుకొని కూర్చున్నారు. సో దీనికోసం వాళ్ళు ఎవరు ఊహించిన విధంగా ఒకరిని హైర్ చేసుకున్నారు. ఎవరతను? అతని పేరు డాక్టర్ క్లోటైర్ రెపెల్. అతను కెఫైన్ ని చదవలేదు. హీ స్టడీడ్ ఎమోషన్. ఆయన ఇన్సైట్ వెరీ సింపుల్. హ్యాబిట్స్ ని నువ్వు అమ్మవు, యు బిల్డ్ దెమ్. యు డోంట్ సెల్ హ్యాబిట్స్, యు బిల్డ్ దెమ్ అనే ఒక నినాదంతో అతను ముందుకొచ్చాడు.